So, hi guys, this is Kiran. Welcome back to my channel. అండ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ అయితే జరుగుతుంది. అది మన ఇండియా వాళ్ళు ఫస్ట్ టెస్ట్ అన్నట్టు ఆడలేకపోతున్నారు. సెకండ్ టెస్ట్ ఓడిపోయారు. ఇప్పుడు థర్డ్ టెస్ట్ కూడా భారీ స్కోర్ అయితే కొట్టింది ఆస్ట్రేలియా. అండ్ ఈరోజు డే 4 స్టంప్స్ ఫస్ట్ సెషన్. అండ్ ఆస్ట్రేలియా వచ్చేసరికి స్టీవెన్ స్మిత్ 101 కొట్టారు, హెడ్ 152 కొట్టారు. అలెక్స్ కరే అయితే 70 స్కోర్ చేశారు. అండ్ బూమ్రా అయితే 6 వికెట్స్ తీసాడు. అబ్బా, బూమ్రా ఒక్కడే 6 వికెట్స్ తీసారు. అండ్ మన ఇండియా వచ్చేసరికి 140కి 5 వికెట్స్ అయితే పడిపోయి కేఎల్ రాహుల్ 83 అయితే కొట్టారు. మిగతా అందరూ నిల్లే. అండ్ దట్స్ ఇట్. ఇంకా 2 టెస్ట్స్ అయితే ఉన్నాయి. 4th టెస్ట్, 5th టెస్ట్ అవన్నా విన్ అవుతాయో లేదో. అండ్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ అయితే న్యూజిలాండ్ విన్ అయిపోయింది. 423 రన్స్ పైన విన్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఓడి వచ్చేసరికి జింబాబ్వే వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు 1 PM అయితే మధ్యాహ్నం 1 PMకి అయితే స్టార్ట్ అవుద్ది ఫస్ట్ ఓడి. అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ ఫస్ట్ ఓడి అయితే 5:30కి అయితే స్టార్ట్ అవుద్ది సాయంత్రం. అండ్ దట్స్ ఇట్. అండ్ ప్రో కబడ్డీ వచ్చేసరికి నైట్ ఫస్ట్ మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ వర్సెస్ బెంగాల్ వారియర్స్ అయితే జరిగింది. దబాంగ్ ఢిల్లీ అయితే విన్ అయిపోయింది. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి పాట్నా పైరేట్స్ వర్సెస్ పునేరు పల్టన్ అయితే జరిగింది. అండ్ ఈరోజు అయితే ఫస్ట్ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధా. అండ్ ఒకసారి అండ్ ఇక్కడ గ్లిచ్ అయింది. అండ్ దబాంగ్ ఢిల్లీలో అయితే అషు మాలిక్ 17 పాయింట్స్ స్కోర్ చేశారు. యోగేష్ దాహియా అయితే 7 ట్యాకిల్ పాయింట్స్. గొప్ప విషయమే, 7 ట్యాకిల్స్ పాయింట్స్ చేశారు. అండ్ బెంగాల్ వారియర్స్లో అయితే విశ్వాస్ ఎస్ అయితే 8 పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ నితీష్ కుమార్ అయితే 4 ట్యాకిల్ పాయింట్స్ చేశారు. అండ్ పాట్నా పైరేట్స్ వర్సెస్ పునేరు పల్టన్ పాట్నా విన్ అయిపోయింది. అండ్ దేవాంక్ అయితే పాట్నా పైరేట్స్లో దేవాంక్ అయితే 11 పాయింట్స్ స్కోర్ చేశారు. శుభం షిండే అయితే 5 ట్యాకిల్ పాయింట్స్. అయాన్ వచ్చేసరికి 9 పాయింట్స్. అండ్ దట్స్ ఇట్. ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధా. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వర్సెస్ బెంగళూరు బుల్స్. అండ్ టాప్ 1లో అయితే హర్యానా స్టీలర్స్ ఉంది. టాప్ 2లో దబాంగ్ ఢిల్లీ ఉంది. టాప్ 3లో పాట్నా. టాప్ 4లో యూపీ యోధా. అండ్ రాజసాబ్ అయితే క్రిస్మస్కి అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు సాంగ్. షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ మంత్కి అయితే కంప్లీట్ అవుద్ది. టేజర్ అయితే క్రిస్మస్ గిఫ్ట్ కింద అండ్ మాస్ సాంగ్ అయితే సంక్రాంతికి అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ప్రభాస్ గారికి అయితే ఇంజ్యూరీ అయితే అయిందంట. అండ్ ప్రభాస్ గారికి అయితే ఇంజ్యూరీ అయితే అయింది. అండ్ షూటింగ్ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేస్తారంట. అండ్ పుష్ప 2 వచ్చేసరికి నిన్నటికి అంటే 12 డేస్లో 14.9 crores అయితే 1400
1.9 crores అయితే కలెక్ట్ చేసింది. ఇంకా లాంగ్ రన్లో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. అండ్ వెయిట్ ఫర్ సీయింగ్ దట్ ఫ్యాంటాస్టిక్ కలెక్షన్స్. And that's it for today.